హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎయిడెడ్ యాజమాన్యాలు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ కొన్ని జిల్లాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే ఎవరైతే ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అని చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు. ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి అనేదైతే కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఫలితాలు అనేవి విడుదల చేయబోతున్నారు. మనందరికి తెలుసు, ఎయిడెడ్ నోటిఫికేషన్స్ చాలా కాలంగా విడుదలయ్యాయి. కొన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ ఫలితాలు అనేవి ఇంకా ఇప్పటి వరకు ఏ జిల్లాకి కూడా విడుదల చేయలేదు. ఎందుకు అంటే కోర్టు కేవలం ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. వాటి యొక్క ఫలితాలను వెల్లడించడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం పరీక్షలు నిర్వహించడానికే అనుమతి ఇచ్చింది. కాబట్టి కొన్ని జిల్లాల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఫలితాలు అనేవైతే కోర్టు తీర్పు ఈ కేసులో ఏదైతే ఇస్తుందో దాని ఆధారంగా సెలక్షన్స్ గాని లేదా ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఫలితాలకు సంబంధించి గాని ఏదైనా కోర్టు అప్డేట్ సమాచారం విడుదల చేస్తే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అయితే మీకు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పరీక్షలు రాశారో ఆ ఫలితాలు అనేవి కోర్టు తీర్పు ఆధారంగా విడుదల కాబోతున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మరో పాఠశాల మరో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం ఒక్క పోస్టు భర్తీకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్క పోస్టును మాత్రమే భర్తీ చేయడానికి ఎన్టీఆర్ విజయవాడ అర్బన్ లో మనకు SMJMC ఎయిడెడ్ PS రాణిగారి తోట అనే స్కూల్లో ఒక పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఇందులో కేవలం ఒక్క పోస్ట్ ను మాత్రమే భర్తీ చేస్తున్నారు. దానికి అప్లై చేయాలంటే పక్కనున్న అప్లై అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. దాంతో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ప్రకాశం మార్కాపురంలో శివసాయి ఎయిడెడ్ లో 3 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 15 చివరి తేదీ. అలాగే గుంటూరు జిల్లాలో 2 పోస్టులు, ఒకటి RA UPS వివి తోటలో, తర్వాత SRNTC UP స్కూల్ ఒక పోస్ట్ ఉంది. వీటికి ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఇక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో HPM ఎయిడెడ్ హై స్కూల్ పడకండ్లలో 4 పోస్టులు ఉన్నాయి. వీటికి ఫిబ్రవరి 20 చివరి తేదీ. దాంతో పాటు బాపట్లలో కూడా ఎయిడెడ్ బాపూజీ హై స్కూల్ SMA UP స్కూల్లో ఒక్కొక్క పోస్ట్ ఉంది. వీటికి కూడా ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఈ విధంగా ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి త్వరలోనే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఫలితాలు అయితే మాత్రం కోర్టు తీర్పు ఆధారంగానే విడుదల కాబోతున్నాయి. ఇది ప్రస్తుతం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.